ఏసీబీ విచారణకు ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. వీరాంజనేయులు, అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి విజయ్ కుమార్ రెడ్డి ఎప్పుడు వెళ్లారు, వివరాలేంటి? ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గుంటూరులోని ఏసీబీ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే ఇతనికి గతంలో సమాచార శాఖలో కమిషనర్ గా చేసిన సమయంలో అనేక అవకతవకలు పాల్పడిన నేపథ్యంలో ఏప్రిల్ 2వ తారీఖున విచారణకు రావాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసిన నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం గుంటూరులో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి విచారణకి రావడం జరిగింది. అయితే 2019 నుంచి 2024 వరకు కూడా దాదాపు 859 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వ ధనాన్ని విజయ్ కుమార్ రెడ్డి, సాక్షి, అదేవిధంగా ఇతర మీడియా ఛానళ్లకు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించి ఖర్చు చేసినట్టు కూడా విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ విజిలెన్స్ విచారణ అనేది గత ఏడాది నవంబర్ 14వ తారీఖున తమ నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై విచారణకు రావాలంటూ ఈ నెల 18న విజయ్ కుమార్ రెడ్డికి నోటీసులు పంపారు. అయితే తను తక్షణమే రాలేదని వీలు తీసుకొని వస్తానని ఆయన బదిలిచ్చారు. అదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 2వ తేదీన గుంటూరులోని ఏసీబీ రెవెన్యూ కార్యాలయానికి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతను ఈ రోజు ఉదయం విచారణకు హాజరవడం జరిగింది. అయితే ఈ ముందస్తు బెయిల్పై కూడా హైకోర్టులో వాదోపవాదాలు జరిగి ఉన్నాయి. ఈ వాదోపవాదాల నేపథ్యంలో విజయ్ కుమార్ రెడ్డి తరఫు న్యాయవాది సాక్షి పత్రిక, అదేవిధంగా కొన్ని ఛానళ్లకు లబ్ధి చేకూరినట్టు విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసిందని, అయితే బిఎస్ఎన్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చారని, ఈ సెక్షన్ లోబడి ఏప్రిల్ 2వ తారీఖున ఏసీబీ విచారణకు ఆయన హాజరవుతారని కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో ఆ విధంగా కోర్టులు కూడా అతను ఆ ఏసీబీ విచారణకు హాజరవుతానని చెప్పడం జరగడంతో ఈ రోజు ఉదయం ఆయన గుంటూరులోని ఏసీబీ కార్యాలయానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో విచారణ జరుగుతుంది. అయితే ఈ రోజు కూడా విజయ్ కుమార్ 2 రోజుల పాటు దాదాపు 854 కోట్లకు సంబంధించి నిబంధనలు పాటించుకున్న సాక్షికి, అదేవిధంగా టీవీకి, పత్రికలతో పాటు కొన్ని ఛానల్స్, అప్పటి ప్రభుత్వ అనుకూల ఛానల్స్ కి, పత్రికలకు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిధులు కేటాయించడం జరిగింది. దాదాపు 800 పైగా కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారనే అభియోగం మీద ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. ఈ విచారణ అనేది ఈ రోజు మరియు రేపు కూడా జరగనుంది. ధన్యవాదాలు వీరాంజనేయులు.